అంటే అసలు ఇతను కాకుండా ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా బయటికి రావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇతని కోసం తనకంటే 5 ఏళ్ళు చిన్నవాడు తన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక 4th క్లాస్ ఎంప్లాయీని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అని మనకు నార్మల్ కండిషన్స్లో అనిపించదు. రైట్. కానీ వీడిని వాడి ఈ పిల్లవాడు నిజంగా 19 years అంటే పిల్లవాడు. ఇప్పుడు ఆ స్టోరీలో కథనం ప్రకారం చెప్తున్నదే వాస్తవం అయితే గనక ఇతన్ని వాడి ఇంకెవరి కోసమైనా ఇదంతా చేసిందా అని అనుమానం రాక మానట్లేదు. అవును. అయితే ఇప్పుడు ఈ వీళ్ళు పెళ్ళయింది, హనీమూన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెళ్లిలో కానీ హనీమూన్లో కానీ ఎక్కడ రఘువంశీకి కానీ రఘువంశీ ఫ్యామిలీకి కానీ కొంచెం కూడా అనుమానం రాకోకుండా మహానటి లెవెల్లో నటించేసింది ఈ అమ్మాయి. నటించేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న క్లూ ఏంటంటే రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదంట. అంటే ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ధనవంతులు కదా, అప్పటికప్పుడు బుక్ చేసుకుందాం, డబ్బులు పోతే ఏం పోయింది అని అనుకుందాం. ఒక మామూలుగా అయితే అనుకోవచ్చు అట్లా. ఏంటి ఈ హత్య జరగకపోయి ఉంటే అలా అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి అంటే ఇంత ప్రీ ప్లాన్డ్గా 10 లక్షల నగలు అతనికి ఇచ్చింది. ఎవరికి? ఆ ఫ్యాక్టరీలో పనిచేసే అతనికి 10 లక్షలు విలువ చేసే నగలు ఇచ్చింది అతనికి. లేదంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళ దగ్గర 10,000కో 12,000కో ఉద్యోగం చేసే వాడి దగ్గర సఫారీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆ నగలన్నీ అమ్మేసి అతన్ని చంపిద్దాం అనుకుంది, అంతవరకు వెళ్ళింది మైండ్. జరిగింది కూడా అదే కదా చివరికి. ఇంకా చేసేసింది, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇద్దరు మిస్సింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత ఈమె ఇంకొక రాష్ట్రంలో తేలింది. ఈమె వేరే బౌట్స్. ఇప్పుడు జనరల్గా పోలీసులకి ఇదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదు, ఫోన్లు తీస్తే చాలు, అంతే కదా, కాల్ హిస్టరీ తీస్తే చాలు ఎవరు ఎక్కడున్నారు. ఫోన్ ఇప్పుడు నేనేదో తెలివిగా ఇప్పుడు అదేదో సినిమా వచ్చింది వెంకటేష్, సినిమా అంతలాగా ఆ ఫోన్ని చుట్టేసేసి ఏదేదో చేసేసి ఎక్కడో పడేయాల్సిన అవసరం అంత చేసినా పట్టుకుంటారు పోలీసులు. పైగా ఈవిడ ఒక ఫోన్ని బద్దలు కొట్టేసేసి, మరి ఆ బద్దలు కొట్టిన ఫోను ఎవరిది అనేది ఇంకా తెలియదు. ఆవిడ టీషర్ట్లో అవన్నీ అతని శవం దగ్గర అది దొరికింది. అది సరే, ఏదేమైనా ఇప్పుడు ఆమెని పోలీసులు విచారించారు. విచారిస్తే ఈ మొత్తం బయటపడింది.